నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎన్నికల వేళ వైసీపీకి షాక్ బీజేపీలో చేరిన ఎమ్మెల్యే వరప్రసాద్ కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ కీలక సమావేశం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు కాలేదు సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ దే విజయమన్న పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ పై కేసు నమోదు ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేసినట్లు ఆరోపణలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై కవితకు ఈడీ ప్రశ్నల వర్షం వ్యాపారాలు ఆర్థిక అంశాలపై విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం విచారణకు హాజరు కావాలంటూ మరో 9 మందికి నోటీసులు నారా భువనేశ్వరికి ఏపీ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసింది భువనేశ్వరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు అయితే ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈ క్రమంలో భువనేశ్వరికి ఈసీ నోటీసులు జారీ చేసింది ఘటనపై 24 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ను ఆదేశించింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ బీజేపీ కీలక సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశం కిషన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది అయితే ఈ భేటీలో ముఖ్యంగా ఎన్నికల వ్యూహాలు ఖరారుతో పాటు ప్రచార వ్యూహం లేవనెత్తాల్సిన అంశాలు లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం తదితర అంశాలు చర్చించనున్నారు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంట్ ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులతో సమావేశం కానున్నారు మరోవైపు విడిగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కూడా జరిగింది ఈ సమావేశాలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్ తరుణ్ చుగ్ ఇతర నాయకులు పాల్గొంటారు అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను రూపొందించడం అలాగే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎండగట్టడంతో పాటు హామీలను నెరవేర్చే విధంగా ఒత్తిడి పెంచేలా కార్యాచరణ ఖరారు చేయనున్నారు తుక్కుగూడ సభ వేదికగా సౌత్ ఇండియా క్యాంపెయిన్ కు సిద్ధమవుతుంది కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్ముకుంటే దేశాన్ని ఏలేవచ్చన్న గ్యారెంటీతో ఎన్నికల పోరుకు సై అంటుంది అందుకే పాంచ్ న్యాయ పాచిక పని చేస్తుందన్న ధీమాలో ఉంది ఇక 10 ఏళ్ల నిరక్షణకు పటాపంచలు చేస్తూ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో తుక్కుగూడను
సెంటిమెంట్ గా భావిస్తుంది కాంగ్రెస్. దీంతో అక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంకరవారం పూరించేందుకు రెడీ అవుతుంది. కాంగ్రెస్ కు కలిసి వచ్చిన తుక్కుగూడ నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావానికి సిద్ధమవుతుంది హైకమాండ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ వేదిక ఆ పార్టీకి కలిసి రావడంతో 10 ఏళ్ల నిరీక్షణ తరువాత అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో ఆ ప్రాంతాన్ని సెంటిమెంట్ గా భావిస్తున్న హస్తం పార్టీ ఇక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగే భారీ బహిరంగ సభ వేదికగా లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వర్షన్ ను ఇక్కడే రిలీజ్ చేయనుంది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలంతా క్యూ కట్టరానున్నారు. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ స్కీమ్లు కూడా బాగా కలిసి వస్తున్నాయి. కర్ణాటకలో మొదలుపెట్టిన ఈ స్కీములు అక్కడ విజయాన్ని అందించాయి. అదే ఫార్ములాతో తెలంగాణ ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లోనూ గ్యారంటీల సెంటిమెంట్ తో ముందుకు వెళ్తుంది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల మాదిరే తుక్కుగూడ వేదికగా పాంచ్ న్యాయ్ పేరుతో తమ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనుంది కాంగ్రెస్. ఇక ఈ సభలో మేనిఫెస్టోతో పాటు సౌత్ ఇండియా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలన్నీ ప్రకటిస్తారు. సభలు, సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, రోడ్ షో షెడ్యూల్ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు భారీగా జన సమీకరణపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఈ మేరకు 10 లక్షల మందితో సభను నిర్వహిస్తుంది. ప్రతి జిల్లా నుంచి 25,000 మందికి తగ్గకుండా జనాన్ని తరలించాలని స్థానిక నేతలకు ఆదేశాలు కూడా వెళ్లాయి. ఈ బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులకు అప్పగించారు రాష్ట్ర నాయకత్వం. ఇప్పటికే సభ ఏర్పాట్లు, జన సమీకరణ, మెయింటెనెన్స్ తదితర కార్యక్రమాల కోసం కోఆర్డినేటెడ్ టీములను కూడా ఏర్పాటు చేసింది. ఈ 2-3 రోజుల్లోనే వీరితో గాంధీ భవన్ లో సమీక్ష నిర్వహించి సభ ఏర్పాట్లపై చర్చించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 17న రంగారెడ్డి జిల్లా వేదికగా 6 గ్యారెంటీలను ప్రకటించింది. సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ హామీలను ప్రకటిస్తూ తాము అధికారంలోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామంటూ ఈ సభా వేదికగానే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. అవి నమ్మిన జనం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారును గద్దెదించి కాంగ్రెస్ కి పాలన పగ్గాలు అప్పచెప్పారు. దీంతో తుక్కుగూడను సెంటిమెంట్ గా భావిస్తుంది అధిష్టానం. ఇక్కడి నుంచే లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తే కేసీఆర్ మాదిరే మోదీ సర్కారుకు చర్మగీతం పాడి తాము అధికారంలోకి రావచ్చన్న వ్యూహంలో ఉంది. మరి హస్తం నేతలు ఆశిస్తున్నట్టు తుక్కుగూడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? పాంచ్ న్యాయ్ మేనిఫెస్టో మోదీ సర్కారును కూలుస్తుందా? గ్యారంటీలను దేశ ప్రజలు నమ్ముతారా అన్నది తెలియాలంటే మాత్రం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. సికింద్రాబాద్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా పద్మారావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు సికింద్రాబాద్ స్థానంపై ఫోకస్ పెట్టారు. పద్మారావుకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై గ్రేటర్ తెలంగాణ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పద్మారావు ప్రజల్లో ఉండే వ్యక్తి అన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ కు ఏం చేశారని నేతలు నిలదీశారు. ఇక దానం నాగేందర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని, ఒకవేళ కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బీజేపీలో కూడా చేరతారని ఎద్దేవా చేశారు. ఇక సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ దే విజయం అన్నారు. మమ్మల్ని అందరినీ రంగంలో తీసుకోవాలని దీన్ని బాగా విశ్లేషణ చేసి మా అందరినీ సమైక్యంగా కూర్చునబెట్టి మా అందరితోటి వీళ్ళందరితోటి నా సహచర శాసనసభ్యులందరితోటి కూడా సంప్రదించి మళ్ళీ ఏం చేద్దాం అది ఇదని చెప్పేసి వీళ్ళు అడిగారు. మళ్ళీ 14 పెడితే బాగుంటుంది అని అడిగితే గొప్పదనం ఏంటంటే మాకు జరిగిన మీటింగ్లో ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మేము అంతే ఎంబడి ఉంటాం, ఖచ్చితంగా మేము సికింద్రాబాద్ పార్లమెంట్లో విజయాన్ని సాధించి మీ దగ్గరికి వస్తామని చెప్పి సహచర సోదరులందరూ చెప్పారు. నాకు నైట్ అంతా నిద్రపడలేదు. అభ్యర్థి అని 2-3 డేస్ నుంచి ఎప్పుడైతే అంటున్నారో నగర వ్యాప్తంగా కొద్దిగా భూమి లేసినట్టు అనిపిస్తుంది. మాకు ఫోన్లు అది ఇది బాగా నేను అఫీషియల్ ప్రకటన జరిగింది. గ్యారంటీ దానం నాగేందర్ అంటే మొత్తం అందరూ కూడా ఆయన పేరు తీయగానే
భయపడతారు. ఎందుకు భయపడతారంటే ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి మా ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు 2 సార్లు అవకాశం ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు అధికారం అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి రేపు పొరపాటున సికింద్రాబాద్ ప్రజలు దానం నాగేంద్రకి ఒక ఓటు వేసినా కానీ అది వేస్ట్ అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు గెలిస్తే మళ్ళీ ఇక్కడ అధికారంలో లేదు కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉంది అని చెప్పి మళ్ళీ బీజేపీకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనించాలి. रेवंत रेड्डी झूठ बोलने में नंबर 1 है। वो झूठ बोलते रहते हैं, हर चीज़ के अंदर झूठ, बड़ी बात करते हैं। बड़ी बात बोलने वाला बड़ा काम नहीं कर सकता। आज मौका है, फिर आवाम के हाथ में फिर एक बागडोर आया है। हमें एमपी ज़रूर, ये बीजेपी कहती है, कांग्रेस कहती है कि लोकल पार्टी को एमपी क्या ज़रूरत है। अरे तेलंगाना को एमपी की ज़रूरत है। तेलंगाना के लिए बजट चाहिए, तेलंगाना की तरक्की चाहिए, तो पार्लियामेंट में भी हमारी नुमाइंदगी की ज़रूरत है। इसलिए तमाम तेलंगाना के भाइयों से मैं अपील करता हूँ कि बीआरएस के तमाम कैंडिडेट को जिताइए, और ख़ास तौर से सिकंदराबाद के जो यहाँ पर हम रहते हैं, सिकंदराबाद हैदराबाद एक ही आजू बाजू है, रात दिन हम यहाँ रहते हैं, देखते हैं लोगों का जहन है। कल से मुझे रात में देख रहा हूँ, पद्मन्ना के घर के पास जितने लोग हैं उतने लोग मेरे पास भी आए। अरे केसीआर साहब ने पद्मन्ना को टिकट दिए, महमूद भाई सुबह भागना है, कल आप कहाँ थे, कल दिखे। తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని రైతులకు ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేస్తే తాను రాజకీయం సన్యాసం తీసుకుంటానన్నారు. ఇక బీఆర్ఎస్ కి మల్కాజ్గిరిలో డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. పార్టీ జెండాలతో సంబంధం లేకుండా దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే అది మోదీతోనే సాధ్యమన్నారు. నేడు అల్వాల్ పరిధిలోని హెచ్ఎంటీ బృందావన్ అల్వాస్ హిల్స్ కాలనీలో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈటెల సమావేశం ఏర్పాటు చేశారు. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, ఒకవేళ కనుక మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీని ఎట్ టైం కనుక అమలు చేస్తే రాజకీయాల నుంచి శాస్త్రం తప్పుకుంటా అంటున్నాను. హ్యాబిట్ చర్చలు చర్చ ఎక్కడంటే అక్కడ చర్చ పెడుతుంది. ఇలా లక్షల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి అమలు అవుతుందా? ఇవాళ ఏమంటాడు ఆయన, ఇవి అమలు కావాలంటే మాకు ఒకటి ఏమంటాడు, ఎత్తిగా ఆగమైపోతుంది. ఒకవేళ ఈ రాష్ట్రం కనుక మళ్ళీ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఏమైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తోటి ఇక్కడ యాక్టివిటీ నడుస్తుంది తప్ప పైసల రూపంలో వచ్చే ఆస్కారం లేదు. అది కూడా వీలుపై మళ్ళీ లోకసభలో కొట్లాడుతూ వస్తామని చెప్పే భ్రమ ఇలా తెస్తే మేము తేవాల్సిందే తప్ప వీళ్ళు తెచ్చే ప్రసక్తి లేదు. గతాన్ని మర్చిపోయినాడు ఎప్పుడు వర్తమానంలో లీడ్ చేయలేడు. ఇక్కడో కొడంగల్లో ఆనాడు నేను ఆ పార్టీలో ఉన్న కేసీఆర్ దగ్గర పట్టుబట్టి జట్టు కట్టి ఈయన ఓడగొట్టాలన్నప్పుడు అందరం కలిసి ఓడగొట్టాం. నేను కూడా ఉన్నా అక్కడ ఓడగొడితే ఇక్కడికి వస్తే పాపం గెలిపి తిరిగాడు. ఈ ఈటల రాజేందర్ అంటే వారికి మల్కాయకి ఏం సంబంధం అంటాడు. ఈటల రాజేందర్ అంటే వాడికి మల్కాయకి సంబంధం ఉందా లేదా? ఈటల రాజేందర్ అంటే వాడికి ఒక జిల్లా ఉంటుందా, ఒక గ్రామం ఉంటుందా, ఏముంటుంది? ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు ఈటల రాజేందర్ అంటే గుర్తుపట్టు ఉంటాడు. అని మల్కాగిరి 2 అనుకుంటాను. ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటాను మల్కాజ్గిరి. మేము నచ్చిన బిడ్డని ఇచ్చిండ్రు, తప్పకుండా ఈటలు కూడా ఆశీర్వదించుకోవాలని కోరుకుంటాను. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనూహ్యంగా అరెస్ట్ కావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చిక్కులు పడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిమాండ్లో సీఎం ఉండడంతో ఢిల్లీ ప్రభుత్వం రోజువారీ కార్యక్రమాలు స్తంభించిపోయే అవకాశం ఉంది. అయితే కోర్టులు కరుణించి కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తే తప్ప ఢిల్లీ సర్కార్ సజావుగా నడవడం కష్టమే. ఈ చిక్కుముడి ఇప్పటికీ ఎన్నడో కేజ్రీవాల్ కు ఎప్పుడు స్వేచ్ఛ దొరుకుతుందో చూడాలి. ఢిల్లీ మద్యం విధానం కేసు ఢిల్లీ సర్కార్ కొంపముంచింది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుతో కొత్త చిక్కుల్లో పడింది. గురువారం అరెస్టైన కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టు మరింత క్షుణ్ణంగా విచారించేందుకు మార్చి 28 వరకు ఈడీ రిమాండ్ విధించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన కొనసాగిస్తుందని ఢిల్లీ మంత్రి అతిషి స్పష్టం చేసినా ఇది ఎలా సాధ్యమన్నది $1 కోటి ప్రశ్న. జైళ్లు నేరస్తుల కోసం ఉన్నాయని, ప్రభుత్వం పాలన సాగించేందుకు కాదని సామాన్యులు అంటున్నారు. కేజ్రీవాల్ కోర్టులో బెయిల్ పొందే వరకు ఢిల్లీ మంత్రి అతిషి తాత్కాలికంగా సీఎం బాధ్యతలు వహించవచ్చు. ఢిల్లీ
మద్యం స్కామ్ లో కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి అని ఈడీ స్పష్టంగా ఆరోపించింది. ఆయనే ప్రత్యక్ష పాత్ర పోషించారని, లిక్కర్ పాలసీ వల్ల లబ్ధి పొందిన వారి నుంచి నేరుగా ఆయనే ముడుపులు డిమాండ్ చేశారని, ఆయనే డబ్బు వసూలు చేశారని, గోవా ఎన్నికల్లో ఆ మొత్తంలోనే 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు ఆధారాలున్నాయని కూడా ఈడీ ఆరోపిస్తుంది. స్కామ్ లో సౌత్ ల్యాబీకి నాయకత్వం వహించిన కవిత, మద్యం వ్యాపారులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ వంటి వారి పాత్రలను, వారితో కేజ్రీవాల్ గల సంబంధాలను ఈడీ కోర్టుకు వివరించింది. ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరెస్ట్ ఇండియా కూటమి ఎన్నికల జోష్కు అసనిపాతంగా పరిణమించింది. రాజకీయ వ్యూహరచన, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండవలసిన పార్టీలు ఆందోళన బాట పట్టాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నిరసనల్లో భాగంగా ప్రధాని ఇంటిని ఘోరావు చేయాలని నిర్ణయించింది. ఇండియా కూటమి పార్టీలు వచ్చే వారం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. మార్చి 31న మహార్యాలీకి ఇప్పటికే ఇండియా కూటమి పిలుపునిచ్చేసింది. ఢిల్లీ, తమిళనాడు, పంజాబుల్లో నిన్ననే ప్రతిపక్ష పార్టీలు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆందోళన జరిపాయి. ఆ ఆందోళన కారణంగా ఢిల్లీ మెట్రో సంస్థ ఐటీఓ మెట్రో స్టేషన్, లోక్ కళ్యాణ్ మార్గ్ మెట్రో స్టేషన్కు శుక్రవారం నాడు మూసివేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. ఈ అరెస్టు రాజకీయ కుట్రగా, రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి అన్ని విధాలా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇంత పెద్ద ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ నైతికంగా సీఎం పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఒకప్పుడు సివిల్ పరీక్షల్లో నెగ్గి ఇండియన్ రెవెన్యూ సర్వీసులో చేరిన అరవింద్ కేజ్రీవాల్ మొదట్లో అవినీతిపై పోరాటం చేసిన వాడే. సమాచార హక్కు చట్టం అండతో నకిలీ రేషన్ కార్డుల కుంభకోణాన్ని బయటపెట్టేందుకు ఉద్యమించి ప్రజలకు దగ్గరయ్యాడు. అవినీతి వ్యతిరేక పోరాటానికి గుర్తింపుగా రామన్ మెగసెసే అవార్డు గెలుచుకున్నారు. 2010లో అన్నా హజారేతో కలిసి లోక్పాల్ బిల్లుపై ఉద్యమంలో కీలక పాత్ర వహించాడు. స్వచ్ఛ రాజకీయాలు కేరఫ్గా ఉండే రాజకీయ పార్టీ స్థాపిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ అధికార దాహంతో పార్టీ విస్తరణ కోసం ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన ద్వారా కుంభకోణంలో ఇరుక్కుపోవడం కేజ్రీవాల్ను అభిమానించే ఎందరినో కలిచివేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు నుంచి పాలన కొనసాగించే విషయంలో కోర్టులు ఏమంటాయి? కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా? ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ మంత్రి అతిషి అపద్ధర్మంగా సీఎం బాధ్యతలు వహించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపుతారా? ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి. ఏపీ అంటే 2019 వరకు అంటే అభివృద్ధి, పెట్టుబడులకు, పరిశ్రమలకు నిలయంగా ఉండేదని తనకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందన్నారు. వైజాగ్ పోర్ట్లో డ్రై ఈస్ట్, సంధ్య ఎక్వా పేరుతో దిగుమతి చేస్తూ 50,000 కోట్లు విలువ చేసే 25,000 కేజీల డ్రగ్స్ కలకలం రేపిందన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ కేసులు నమోదైనా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయన్నారు అరిమిల్లి. ఏపీ డ్రగ్స్ కి కేంద్రంగా డ్రగ్స్ రవాణాకు అడ్డగా మారిందన్నారు. డ్రగ్స్ దిగుమతి చేసిన కంపెనీలు 2 వైసీపీకి చెందిన నాయకులవే అన్నారు అరిమిల్లి రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత డ్రగ్స్ రవాణాకి నెంబర్ 1 స్థానంగా ఈరోజు వర్ధిల్లుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా ఉందనేది ఒక నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. వైజాగ్ పోర్టులో బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి డ్రై ఈస్ట్ పేరుతో ఏదైతే సంధ్య ఆక్వా పేరుతో ఇంపోర్ట్ చేసుకున్నటువంటి డ్రై ఈస్ట్ లో భయంకరమైనటువంటి డ్రగ్కి సంబంధించినటువంటి ట్రేసెస్ కనిపించడం ఈరోజు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కి అడ్డాగా మారుతుందనటంలో ఇది మనందరికీ కూడా ఒక ఉదాహరణ. వైజాగ్ ని క్యాపిటల్ గా చేస్తానన్నటువంటి
వనస్థలిపురం పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జడ్జెస్ కాలనీలో ఉన్న గోశాలలో అర్ధరాత్రి గోవులపై గుర్తు తెలియని వ్యక్తులు మత్తు ప్రయోగం చేశారు. మత్తు ప్రయోగంలో 2 గోవులు అస్వస్థతకు గురికాగా 1 గోవు మృతి చెందింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డు కాగా మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా బుగ్గబావిగూడ, నిర్మల్ జిల్లాలో 41 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. అయితే రాబోయే 5 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని సూచించింది. విజయవాడలోని పండిత్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్లో యాచకులు బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయారు. పోలీసులు ఆర్టీసీ సిబ్బందిపై దాడికి దిగారు. మద్యం తాగిన కొందరు యాచకులు బ్లేడ్ బ్యాచ్ బస్టాండ్లోని బెంచ్లను ఆక్రమించుకొని నిద్రించారు. అయితే ఈ క్రమంలో ప్రయాణికుల ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ఆర్టీసీ సిబ్బంది వెళ్లారు. అయితే యాచకులను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా 100 మంది దాడికి దిగారు. అయితే బ్లేడ్లతో దాడికి దిగడంతో పోలీసులు ఆర్టీసీ సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే సాంబయ్య అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి గాయాలు కాగా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈలోపు అదనపు బలగాలు అక్కడికి చేరుకోవడంతో నిందితుల పరారయ్యారు. కొందరిని అరెస్టు చేసిన స్టేషన్కు తరలించారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.